సెక్యూరిటీ గార్డులు అంటే వాళ్ళ షిఫ్ట్ ఉన్నంతసేపు పని అయిపోయిన తర్వాత మంచిగా కూర్చొని రీల్స్, వెబ్ సిరీస్లో, సీరియల్స్ చూసుకుంటా మిగతా షిఫ్ట్ని కంప్లీట్ చేసుకుంటారు. కానీ ఏటీఎంకి సెక్యూరిటీ గార్డ్ ఉంటూ ఆ ఏటీఎంకి బయట ఉండే లైట్నే వాడుకొని స్లమ్లో ఉన్న ఒక 25 మంది పిల్లల్ని ఆ లైట్ కింద ఊసబెట్టి చదువులు చెప్తున్న సెక్యూరిటీ గార్డ్ని చూసిండ్రా మీరు చూస్తున్న ఆయన పేరు విజయేంద్ర సింగ్. ఈయన ఎక్స్ ఆర్మీ మ్యాన్. డెహ్రాడూన్లో అలహాబాద్ బ్యాంక్ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఒక ఆర్మీ మ్యాన్ ఉన్నప్పుడు దేశ సేవనే చేసిండు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన దేశం కోసం ఒక బలమైన, తెలివిగల, క్రమశిక్షణ కలిగిన యువతని సమాజానికి అందించే పనిని పెట్టుకున్నాడు. ఇంకో టీచర్ని చూడండి, ఒక 8th క్లాస్ పిల్ల 15 రోజులుగా స్కూల్కి వస్తలేదంట. ఎందుకు వస్తలేదు స్కూల్కి అని ఎత్తుక్కుంటా పోయి ఏం చేసిండో చూడు. फीस बिल्कुल नहीं दी। 500 चल ठीक है हम ना देना 500 दी है बस अब आई कल से रो काहे रही। ఆ పిల్ల 500 ఫీజు కూడా కట్టేటందుకు గతి లేక పొలం పని చేసుకుంటుంటే చూసి, నువ్వు ఏడవకు, ఇంత తెలివి పెట్టుకొని నేను కడతా నీకు 500 ఫీజు, నువ్వు వచ్చి చదువు నేర్చుకో అని చెప్పేసి స్కూల్కి తీసుకుపోతున్నాడంట. ఇప్పుడు ఇంకో టీచర్ని చూడండి, పిల్లగాడు చెప్పులు ఇరిగిపోయినాయి అని చెప్పేసి ఏం చేసిండో. చూసిగా ఏం చేసిండో, ఆ పిల్లగాని చెప్పులు ఇరిగిపోయినాయి అని కొత్త చెప్పులు ఇప్పించిండు. ఇవి చిన్న చిన్న సహాయాలే కావచ్చు, కానీ సమాజంలో నా తల్లిదండ్రే కాకుండా నా బాగు కోరుకునేటోళ్ళు, నేను మంచిగా ఉండాలనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు అనే ఒక ఆలోచనని పిల్లల లోపల కలిగిస్తుంది. అదొక పెద్ద మారల్ సపోర్ట్ కింద నిలబడుతుంది. ఇట్లా టీచర్లనే కాదు, సమాజం బాగు కోరేటోళ్ళు బయట కూడా చాలామంది ఉన్నారు. ఒక స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ ఏం చేస్తున్నాడో కేరళ నుంచి తెలుసుకుంటుంది. చూసారు కదా, ఈ పెద్ద ఆయనకి 75 ఏళ్ళు. ఈయన పేరు ఎన్ఎస్ రాజప్పన్. ఈయనకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే పోలియో వల్ల 2 కాళ్ళు పనిచేస్తలేకుండేనంట. అయినా కూడా అట్లా అని ఇంట్లో ఖాళీగా కూసోకుండా పడవేసుకొని అందులో కూసోని అక్కడ ఉన్న వెంబనాడ్ అనే లేక్లా ప్లాస్టిక్, చెత్త, చెదారం అన్ని పడేస్తుంటారు కదా నీళ్ళల్లో జనాలు, అవన్నిటిని ఏరి అది సాఫ్ చేయడమే కాకుండా దాంతో వచ్చిన డబ్బులతోనే ఆయన బతుకుతున్నాడంట. కిలో చెత్తకి 12 రూపాయలు ఇస్తున్నారంట. అవి ఆ పైసలనే జమ చేసుకుంటాడంట. తన చెల్లె దగ్గర భోజనం చేస్తాడు, మిగతా ఖర్చులన్నీ ఈ పైసలతో నిలదీస్తాడు. 2018 సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు ఆయనకున్న చిన్న ఇల్లు కూడా కొట్టుకపోయిందంట. ఇంకా అప్పటి నుంచి వెళ్ళి ఆ బోటే ఇల్లుగా మార్చుకొని అందులోనే బతుకుతున్నాడు. చూసిరుగా, ఇవన్నీ చూసిన తర్వాత మనకి సమాజం కోసం ఏదన్నా చెయ్యాలి అనే పట్టుదల ఉండాలి, కానీ ఎవ్వరు ఆపరు, ఏది ఆపదు. చూసిరు కదా, వాళ్ళందరి పరిస్థితులు ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఆరోగ్యాలు ఏంది, ఇవన్నీ కూడా సమాజానికి మంచి చేయాలన్న ఆలోచనని ఆపలేదు.